జ్యోతిషం సైంటిఫిక్గా ప్రూవ్ అని చెప్పేవాడు అక్కడ ఉన్నాడా? చెప్పలేరు. మరి చెప్తాను, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందని చెప్పగలరా? చాలా మంది ఏమంటారంటే సైన్స్ పుట్టక ముందే గ్రహాలకి పేర్లు పెట్టారంటే 9 ఉన్నాయని వీళ్ళు అట్టా చెప్పేశారని వీళ్ళు పెద్ద ఖగోళం మాట్లాడతారు. అది అట్టా చెప్పారు, మమ్మల్ని అడుగు మేము చెప్తాం. వాటికి పేర్లు ఎలా వచ్చాయి అడుగు మమ్మల్ని చెప్తాం. వాటికి నభా ఉండాలని ఎందుకన్నారు మమ్మల్ని అడుగు మేము చెప్తాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము చెప్తాం. తగునమ్మా ల్యాప్టాప్ పట్టుకుని తయారైపోయాడు. ఆ చెప్పాడు ఆడు ఎవడో ఉండేవాడు కదా, ఆయన ఎవరో ఆ చెప్పాడు ఏమంటే నెక్స్ట్ సినిమా తెగాడేద్దన్నాడు. ఆడలేదు, పోయింది, తెర చింపేశారు. తర్వాత ఇలా కూర్చొని ఇలా లెక్కెట్టుకుని ఎవరైనా అడగండి, ఇలా లెక్కెట్టుకుని అన్నాడు నెక్స్ట్ సీఎం మీరే అన్నారు. తెలంగాణలో కారు వచ్చేద్దన్నారు, కారు చెడిగిపోయింది. తెలంగాణలో మీదే తెగ గాలి హద్దే రాష్ట్రం అంతా ఊగేద్దన్నారు. ఏది ఫ్యాన్ ఆగిపోయింది, కరెంట్ పోయింది. చెప్పారు కానీ అడుగుతున్నాను, ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినవి జరుగుతాయా? అందుకే బయటకు వచ్చి అంటారు ఈ పెళ్ళైన వాళ్ళకి అందరికీ మాట్లాడుతుంటారు ఏమనంటే కనబడుతుందా కనబడుతుందా ఏం కనబడుతుంది? మేము అభివృద్ధి తెలుసుకో మా కళ్ళు దేనికంటే కనబడుతుందా కనబడుతుందా ఏం కనబడుతుందంటే అరుంధతి అక్క అంట. గ్రహం నాకు అక్క ఎలా వద్దండి, నాకు చాలా డౌట్ వచ్చేది మీ మాటలకి. అరుంధతి అక్క ఎలా అవుద్ది? అరుంధతి అక్క ఎలాగా అవుద్ది? అక్క కనబడింది, అక్క కనబడింది, ఇది అవే అక్క కనబడింది, అరుంధతి కనబడిందా ఇదిగో అరుంధతి కనబడిందంటే ఈ కొత్తగా జంటను బయట నిలబెట్టి కనబడిందంటే ఏమంటారు చెప్పండి? కనబడిపోయి కనబడిందంటే మీరు వదిలేలా లేరు. ఇప్పుడు అలా చాలా ముచ్చట్లు ఉన్నాయి అక్కడ. మీరు వదలకుండా కనబడిందంటే ఆడు అన్నాడు పెళ్ళికొడు కనబడింది బాగా వెలుగుతుంది అన్నాడంట. అడుగుతున్నా ఆవిడ కూడా మా ఆయన చెప్పినట్టే వెలుగుతుంది అందంట. ఆవిడ గుర్తుపెట్టుకో, ఏం కనబడితే మన బొంద అని అడుగుతుంది. ఇది ఒక జ్యోతిష్యం పనికి మాలిన అభూత కల్పన. దీనికి మళ్ళీ యూనివర్సిటీలు దీనికి వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు చెప్పిన తర్వాత వీళ్ళకి ఏ దెబ్బతిని ఇది వాస్తవం. అవునా కదా అడుగుతున్నాను. వీళ్ళకి జ్యోతిష్యం, దీనికి యూనివర్సిటీలు, మళ్ళీ దీనికి కోర్సు, దీని మీద మళ్ళీ వ్యవహారం, దీని మీద పెద్ద PhD క్యాండిడేట్లు, వీళ్ళంతా మనుషుల జీవితాలతో ఆడుకోవడానికి ఇది ఒక ఫిలాసఫీ.